నమస్కారం. ఇన్కోడ్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గురుకులాలను అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్న ప్రభుత్వ చీఫ్ జీవి. గురుకుల పాఠశాల వసతి గృహ సందర్శన. విద్యుత్ ప్రమాదంపై విచారణకి అధికారులు ఆదేశం. విచారణ అనంతరం చర్యలపై సందిగ్ధత. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి నివాళులర్పించిన నేతలు. రాష్ట్రంలో గురుకుల విద్యకు కొత్త బాట చూపాలని, మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలి అన్నదే సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆకాంక్ష అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నర్సాపేట రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల వసతి గృహాన్ని ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సందర్శించారు. విద్యార్థులకు కల్పించిన వసతి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు పరిశీలించారు. వసతి గృహంలో ఫ్యాన్లు లేవని, భోజనం తినలేకపోతున్నామని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న విద్యార్థి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు. అలసత్వాన్ని క్షమించనని, వసతి గృహాన్ని శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడిన జీవి, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. పేద పిల్లలతో కలిసి మాట్లాడినందుకు, వాళ్ళతో కలిసి భోజనం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈరోజు ఒక పేద విద్యార్థి తినే భోజనం మనం తినటం వలన వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారం ఇస్తున్నారు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈరోజు ఈ రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. సో నేను పిల్లలతో కలిసి భోజనం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మెను అమలు చేయడంలో కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి. అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. దీని మీద చర్యలు తీసుకోమని కోరుతాను. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్, బీసీ సంక్షేమ హాస్టల్స్, అలాగే ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా నడవాలి. వారికి పౌష్టికాహారం ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం. ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన ఒక్కటే, ప్రతి పేద విద్యార్థిని, ప్రతి బీసీ విద్యార్థిని, ప్రతి దళిత విద్యార్థిని ఒక గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యం, మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందుకోసమే ఈరోజు అన్ని హాస్టల్స్ లో, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ లో పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. దానికోసం ఈరోజు హాస్టల్స్ అన్ని కూడా విజిట్ చేస్తున్నాం, ర్యాండమ్ చెకింగ్ చేస్తున్నాం. ఎక్కడ ఎలా జరుగుతుందనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. లోటుపాట్లు ఉన్న కాడ తగిన చర్యలు తీసుకోమని రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఈరోజు వచ్చి అన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఇస్తాం. గతంలో వైఎస్ఆర్ పాలనలో 5 సంవత్సరాలు పాపం ఈ పిల్లలకి 5 ఎకరాలు స్థలం చూపించలేకపోయారు, ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మించలేకపోయారు. గత 5 సంవత్సరాల నుండి ఏం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో? కనీసం ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కట్టించారా మీరు? ఎందుకు కట్టించలేకపోయారు? వైఎస్ఆర్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 133 కోట్లు కేటాయించారు బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ సంక్షేమానికి, వాటికి మౌలిక సదుపాయాలకి, అక్కడ అభివృద్ధి కోసం 133 కోట్లు కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. నిధులు ఇచ్చిన చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ మెష్లు, దోమతెరల మెష్లు ఇవన్నీ కూడా ఇక్కడ అవసరం ఉంది. అలాగే టాయిలెట్స్ కి, ఇక్కడ రిపేర్లకి అవసరం ఉంది. ఇలాంటి అన్ని కూడా ఈరోజు నిధులు ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో 5 సంవత్సరాలు పేద విద్యార్థుల యొక్క సమస్యలు కానీ వాళ్ళ వసతుల గురించి గాలికి వదిలేస్తే, గత 5 ఏళ్లలో చదువుకున్న పిల్లలు కూడా నిరక్షరాస్యతకు గురయ్యి, నిర్లక్ష్యానికి గురయ్యి వాళ్ళు ఇళ్లకి వెళ్ళిన పరిస్థితులు గత 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ బాగా నడవాలి,
ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పౌష్టికాహారం ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం ముందున్న లక్ష్యం. గతంలో దురదృష్టం ఏంటంటే ఈరోజు చంద్రబాబు గారు ఒక పల్నాడు జిల్లాకి సుమారు 3 కోట్ల రూపాయలు 2,75,00,000 దాకా ఇచ్చారు చంద్రబాబు గారు ఒక పల్నాడు జిల్లాలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధి కోసం. గతంలో రాష్ట్ర మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత అంటే కేవలం 2.65 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2,65,00,000 ఇస్తే ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం 135 కోట్లు ఇచ్చారు. అది ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. పేద విద్యార్థులు, బీసీ పిల్లలు, దళిత పిల్లలు, ఎస్టీ పిల్లలు బాగా చదువుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజీ లేదు కాబట్టి, సొంత బిల్డింగ్స్ లేవు కాబట్టి దానికి తొందరలోనే స్థలాన్ని కేటాయించి నిధులు తీసుకొచ్చి ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మహాత్మా జ్యోతిరావు పూలే గారి బీసీ గురుకుల పాఠశాల యొక్క బిల్డింగ్స్ ప్రాంగణం మొత్తం కూడా తీర్చిదిద్దుతాం. దానికి స్థలం కేటాయిస్తాం. వినుకొండలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. 5 ఏళ్ల వైఎస్ఆర్ పాలనలో పట్టించుకోలేదు, వదిలేశారు. మేము పూర్తి చేయబోతున్నాం. సో పిల్లలకి కొంత అండగా ఉంటాం. ఆశయం ఒకటే, పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఎస్టీలు పిల్లలు బాగా చదువుకోవాలి, ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలనే మా లక్ష్యం. వాళ్ళ లక్ష్యాల కోసం కష్టపడతాం, కృషి చేస్తాం. పిల్లలకు కొండంత అండగా ఉంటాం. ఈ హాస్టల్కి సంబంధించి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నారు. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో కూడా మరి మన చీఫ్ జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో మొన్ననే 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఫౌండేషన్స్ తోనే ఇస్తే మొన్న ఆయనే ప్రారంభోత్సవం చేశారు. మన ఎస్సీ గురుకుల పాఠశాల ప్రారంభించడం జరిగింది. మరలా మొన్న నోజల్లో కూడా హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఆకస్మిక తనిఖీ ఇది. ఏదో ముందు వస్తున్నాము మీరు అరేంజ్మెంట్ చేయండి అనేది కాకుండా గతానికి భిన్నంగా ఆకస్మికంగా తనిఖీ చేయటం, అందులో ఉన్నటువంటి లోటుపాట్లని ఈ రోజు ఇక్కడికి మేము వచ్చిన ఉద్దేశం, ఎమ్మెల్యే గారు మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులకి ఫుడ్తో పాటుగా వారికి ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, మనం ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏమిందా తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసేదానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది తప్ప ఏదో వేరేగా ఇంకొక రకమైనటువంటి ప్రచారం కోసం, ఆర్పాటం కోసం కాదనేది ముందుగా మనం చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రతి గదిని పరిశీలించారు. ఎక్కడ కావలసినటువంటి అన్నిటిని కూడా వాటి ఫ్యాన్లు కానివ్వండి, లేకపోతే దీనికి గృహధరలు కానివ్వండి, అదేవిధంగా లైట్స్ కానివ్వండి, ఏ విధమైనటువంటి వాటి అన్నింటిని కూడా వెంటనే వారం రోజుల్లో రెక్టిఫై చేస్తామని తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో కొత్త బిల్డింగ్ కూడా నిధులు తీసుకొచ్చి మంచి ప్రాంగణాన్ని నిర్మించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యను తీర్చేదానికి వారు ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయుల సహకారంతో జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో వినుకొండలో నీటి సంఘాల ఎన్నికల్లో 7 ప్రెసిడెంట్లు, 5 వైస్ ప్రెసిడెంట్లు మరియు 50కి పైగా పీసీలు ఎన్నుకోబడ్డారు. ఖమ్మంపాడు, తిమ్మాయిపాలెం, కొండ్రముట్ల, ముక్కెలపాడు, రాముడుపాలెం మరియు నాయనపాలెం ప్రెసిడెంట్లుగా కూటమి ప్రభుత్వం ఎన్నుకోబడింది. పార్టీ నేతలు ఆనంద మహోత్సవంలో జీవి ఆంజనేయుల్ని మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీను రాయల్ని ప్రెసిడెంట్ అందరూ శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ప్రజలంతా నిత్యం స్మరించుకోదగిన ఆదర్శమూర్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారికి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి స్థానిక నసరాపేట రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవల్ని కొనియాడారు. అనంతరం పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి వారి సేవలను కొనియాడారు. శ్రీరాములు గారికి గుర్తుగా ఆత్మార్పణ దినోత్సవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఎంతో అభినందనీయం. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు దేశ స్వతంత్రం కోసం బాపూజీ గారి, మహాత్మా గాంధీ గారి సారథ్యంలో నడిచినటువంటి వ్యక్తి. తెలుగు వారి స్ఫూర్తి నింపి తెలుగు వారిని స్వాతంత్రోద్యమంలో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాగే పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశారు. భాషా సంయుక్త రాష్ట్రాలు కావాలి, తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని వారు పోరాడి ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించారు పొట్టి శ్రీరాములు గారు. ఈ రోజు తెలుగు వారికంటూ రాష్ట్రం గతంలో ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఈ రోజు తెలుగు వారికి 2 రాష్ట్రాలు వచ్చినాయంటే కూడా దానికి పునాది వేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. 1930లో ఆ రోజు
సత్యాగ్రహ ఉద్యమం జరిగితే అందులో ఉద్యమంలో ముందుండి మహాత్మా గాంధీ గారితో పాటు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశ్రమంలో కూడా గాంధీ గారు స్థాపించినటువంటి సబర్మతి ఆశ్రమంలో కూడా ఎనలేనటువంటి సేవలు అందించారు. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అహింసా సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. దళితులకి ఆదరించాలి, దళితుల్ని ప్రోత్సహించాలి, పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదరించాలంటే ఒక సంఘ సంస్కర్తగా ఎనలేనటువంటి సేవలు అందించినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని ఎప్పటికీ తెలుగు జాతి మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు అర్పిస్తూ వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు తెలుగువారు 2047 కల్లా పొట్టి శ్రీరాములు గారు ఆశించిన విధంగా భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తుకి రాష్ట్రం ఎదుగుతుంది. విజన్ మిషన్ సాధించి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగానికి, వారు చేసినటువంటి త్యాగం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రం వచ్చింది. ఆ విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మిషన్ 2047 సాధించి ఆ విధంగా ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి పడ్డ కష్టానికి ఒక నిండుదనం తీసుకొచ్చి తెలుగువారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా 2047కి చంద్రబాబు గారు తీర్చిదిద్దుతాడు. ప్రతి కుటుంబం అభివృద్ధిలో ముందుంటుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాము. అప్పుడే పొట్టి శ్రీరాములు గారి ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఈ రాష్ట్రం ఎప్పటికీ, తెలుగువారు ఎప్పటికీ పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోలేరు. వారి ప్రాణ త్యాగాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ప్రజలందరూ గుర్తించి, ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఆత్మార్పణ దినోత్సవం చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని, వైఎస్ఆర్ ప్రభుత్వంలో గాని ఏనాడు కూడా పొట్టి శ్రీరాములు గారి గురించి పట్టించుకున్న పాపాన బోల. కానీ ఈరోజు చంద్రబాబు గారు వారు చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినోత్సవాన్ని జరపాలి డిసెంబర్ 15వ తారీఖున అని చెప్పేసి మరి ఎంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయం. ఇది ప్రతి చోట ఈ ఉత్సవాన్ని మరి సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మరి ప్రజలందరినీ కోరుకుంటూ అందరూ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం, పొట్టి శ్రీరాములు గారి ఆశయాల్ని సాధిద్దామని పిలిపిస్తూ సెలవు తీసుకుంటాం. మనందరి కోసం తన ప్రాణాలని ఆత్మార్పణ చేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని మనం ఆత్మార్పణ దినంగా ప్రభుత్వ పరంగా మరి ప్రకటించినందుకు ముందుగా వారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు చెప్పినట్టు భాషా ప్రయుక్త రాష్ట్రాల సందర్భంగా మరి శ్రీరాములు గారు ఆ రోజు ఏదైతే ఆమరణ దీక్ష చేయబట్టే ఈ రోజున మనకు తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి తెలంగాణ కూడా ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయంటే ఆయన చేసినటువంటి త్యాగమని ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీరాములు గారు చూపెట్టినటువంటి బాటలో ఏదైతే మహాత్మా గాంధీ అహింసను నమ్మి అహింసా సిద్ధాంతం ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే పొట్టి శ్రీరాములు గారు అదే సిద్ధాంతాల అహింస ద్వారా తను ఆత్మార్పణ చేసుకుని మనకి రాష్ట్రం సాధించి పెట్టినందుకు వారి కూడా మనస్ఫూర్తిగా జీవితాంతం మనం వారి బాటలో నడవాలనే సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా మన చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో పొట్టి శ్రీరాములు గారికి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని, మంచి అభివృద్ధి పథకం నడుపుతారని సందర్భంగా తెలియజేస్తున్నారు. మన మద్రాసు, ఆంధ్ర కలిసినటువంటి దాన్ని మన తెలుగు వారికి ఏకమైన రాష్ట్రం కావాలి అని వారు పడేటువంటి బాధలు వాటిని చూసి తెలుగు వారికి సపరేట్ గా ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి ప్రత్యేక ఆమరణ దీక్ష 56 రోజులు తిండి లేక ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఈ పొట్టి శ్రీరాములు గారు. వారి త్యాగమే ఈ రోజు మనము ఒక రాష్ట్రము, 2 రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలు మన భాషలో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. కావున ఆ రోజును ఈ రోజున మన కూటమి ప్రభుత్వం నాయకులైనటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము ఆత్మార్పణ దినోత్సవంగా ఏర్పాటు చేసినారు. కనుక మనం అందరము ముఖ్యమంత్రి గారికి, మరి ఉప ముఖ్యమంత్రి గారికి, మన చీఫ్ అయినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఆంజనేయ గారికి, మన మాజీ ఎమ్మెల్యే గారు మల్లికార్జున గారికి అందరికీ మన నియోజకవర్గం తరఫున అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 74వ వర్ధంతి వేడుకల సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగ శ్రీనురాయల్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈపూరు మండల పోలీసులు పలు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నివాసం ఉంటున్న కొందరు ప్రజలు వివిధ సందర్భాల్లో తమ ఫోన్లు పోగొట్టుకున్నారు. ఈ ఘటనలపై ఈపూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వాటిపై విచారణ చేపట్టి ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ఎస్ఐ ఉమా మహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను ప్రజలు కొనియాడారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హెచ్చరించారు. వినుకొండలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆదివారం మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి భోజనం చేశారు. ఫ్యాన్లు, టాయిలెట్స్ తదితర వసతులు సరిగ్గా లేవని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జీవి. మొక్కలు వేసి ఇచ్చేయండి. లేదు ఒక లైట్ ఇట్లా సరిపోతుంది. టీవీ కావాలి. లైట్ పోతే ఏం చేస్తున్నారు? ఏంటి మీ ఉద్యోగం ఏంటి? ప్రిన్సిపల్ మీ బాధ్యత లేదా? ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు చేయలేదు? పిల్లలు నిర్లక్ష్యమా? మరి ఫ్యాన్ తిరగకపోతే పట్టించుకోరు, లైట్ వెళ్ళకపోతే పట్టించుకోరు. పిల్లలకు బెడ్స్ లేవు. బెడ్స్ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఎందుకు బిగించలేదు? ఎన్నాళ్ళు అయింది వచ్చి? అర్జెంట్ బిగించండి. బిగించండి. పిల్లలకి మెనూ అమలు చేయకపోతే మాత్రం ఏంటి మెనూ? రోజు ఒకే కూర క్యాబేజీ తిన్నాడు. నువ్వు రోజు ఒకే కూర నువ్వు తిన్నాడు ఇంట్లో. ఏంటి ఎందుకు మార్చట్లేదు? రోజు ఒకే కూర పెట్టమని నీకు మెనూలో చెప్పారా? చూపించి ఎక్కడ ఉందో మెనూ. మరి క్యాబేజీ రోజు ఎందుకు పెడుతున్నారు? వారంలో 5 రోజులు క్యాబేజీ పెడుతున్నారు మీరు. ఇక్కడ నుండి హాస్టల్కి ఫ్రీక్వెంట్ విజిట్కి వస్తా. పిల్లల్ని కన్న బిడ్డలా చూసుకోండి. వాళ్ళకి ఏదైనా వస్తే నేను విడివిడిగా మాట్లాడతాను. 8 days టైం ఇస్తున్నా. 3 daysలో అన్ని క్లాస్ రూమ్లో ప్యానల్స్ బిగించాలి. మెనూ ఇంప్లిమెంట్ చేయాలి. రోజు ఒక కూర పెడితే ఒప్పుకోను. సఫిషియెంట్ ఫుడ్ సరిపోయినంత పెట్టాలా. నేను వస్తే పిల్లలు సరిపోకుండా పెట్టారు, సరిగా వండలేదు, సరిగా పెట్టలేదంటే మాత్రం ఎవరు దాని బాధ్యతలో వాళ్ళని చర్య తీసుకుంటాం. ఇమ్మీడియట్గా కలెక్టర్ నోటీస్ తీసుకెళ్లి కన్సర్న్ అధికారుల దృష్టి తీసుకెళ్లి సస్పెండ్ చేపిస్తాం. వినుకొండ మండలం మిఠన్రాజుపల్లిలో శుక్రవారం విద్యుత్ మరమ్మతులు చేయడానికి కరెంటు స్తంభం ఎక్కిన ప్రైవేట్ లైన్ మెన్ కరెంట్ షాక్ గురై స్తంభంపై నుంచి కింద పడి గాయాల పాలైన సంగతి విదితమే. ఈ సంఘటనలో రజక కాలనీలోని సబ్ స్టేషన్ లో ఎల్సీ తీసుకోవడంలో షిఫ్ట్ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేపట్టారు. పల్నాడు ప్రాంత ప్రజలు ఎంతో కాలం నిరీక్షణ తర్వాత లభించిన చీఫ్ విప్ తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో చాలా సంవత్సరాల తర్వాత వినుకొండ నియోజకవర్గానికి కేబినెట్ హోదాతో సమానమైన పదవి దక్కిందన్నారు. అందుకే తనకు ఈ పదవి రావటానికి మద్దతుగా నిలిచిన వినుకొండ నియోజకవర్గ ప్రజల బాధ్యత మేలు కోసం మరింతగా పనిచేస్తానని తెలిపారు. వినుకొండ మండలం మిఠన్రాజుపల్లిలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాలా సంతోషం. ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరూ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి ఆ యేసు ప్రభు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, పిల్లలకి బిడ్డలకి బాగా చదువు ఇవ్వాలని, మంచి అభివృద్ధి ప్రసాదించాలని దేవుడు కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ నన్ను ఎంతో అభిమానంతో గెలిపించారు. నా గెలుపులో మీరు తోడున్నారు. అలాగే చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో మన నియోజకవర్గానికి చాలా కాలం తర్వాత కేబినెట్ హోదా మరి చీఫ్ విప్ వచ్చిందంటే దానికి కారణం ఈ నియోజకవర్గ ప్రజలు, మీరందరూ నాకు అండగా ఉండి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే
ఈరోజు నా మీద మరింత బాధ్యత పెరిగింది. ఈ పదవి రావడం వల్ల నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపించినందువల్ల, చీఫ్ విప్ వచ్చినందువల్ల ఇంకా బాధ్యత పెరిగింది. తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడం, అలాగే సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు, అర్హత అయిన పేద వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం, ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. మీ అందరికీ కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంతేకాదు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. దానికి మీరు అందరూ కూడా తోడుగా ఉండి ముందుకు నడిపించాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. వెనుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.